హాయ్ అండి. నేను మొన్న కూడా మీకు మునగ పూలతోటి వంటకాలు చెప్పాను. మొన్న నేను బెండకాయ ఫ్రై చూపించాను. ఈరోజు నేను చూడండి మునగ పూలు, మునగాకు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇది సాంబార్ ఉల్లి అంటారు కదా, చిన్నుల్లి, ఇది ఈ ఇంగ్రీడియంట్స్ తోటి నేను ఉప్మా చేయబోతున్నాను. ఎందుకంటే నేను మొన్న మునగపూలతోటి చేసినప్పుడు చాలామంది అడిగారు, మీరు కొంచెం వంటకాలు చేసి చూపించండి అని కూడా అడిగారు నన్ను కొంతమంది. సో అందుకనని ఈరోజు ఇది చూపిస్తున్నాను అనమాట. ఉప్మా ఎలా చేస్తాను నేను చేసే వేలు నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఏమో మనము ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం మినపప్పు వేస్తామన్నమాట. తర్వాత నేను ఉల్లిపాయలు, చూడండి, అల్లం, ఇది రెండు నేను దంచి పెట్టినాను అన్నమాట, వేస్తున్నాను. అలాగే మిర్చి, కరివేపాకు వేసి కొంచెం, నేను కొంచెం సింపుల్గా చేస్తానండి, అంత పెద్ద పెద్ద వంటకాలు చేయలేను. సో నేను చేసేవే మీకు చూపిస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ వేసి దీన్ని కొంచెం ఫ్రై చేయాలి. నాకు ఈ చిన్న ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టం అండి. అందుకని నేను ఏం చేస్తానంటే, మీరు ఫస్ట్ రవ్వ ఫ్రై చేసి పెట్టుకుంటారేమో, కానీ ఇది బాంబే రవ్వ అండి. నేనేమో దీన్ని డైరెక్ట్ వేస్తాను, ఎందుకంటే నేను కొంచెం ఫాస్ట్గా చేస్తాను కాబట్టి. అంటే నీళ్ళు వేడి చేసి పెట్టుకున్నాను, బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో దీనిలోనే రవ్వ వేసేస్తాను నేను. వేసేసి ఇలా వేయిస్తానండి. దీనిలోనే మళ్ళీ మునగాకు వేస్తున్నాను. మునగ పూలు లాస్ట్ వేస్తానండి. ఇంకా మునగ పూలు వేస్తున్నాను, చూడండి. తర్వాత పక్కన బాయిల్ చేసి పెట్టి వేడి వేసినాక కావాల్సిన ఉప్పు వేస్తాను. ఎందుకంటే నాకు ఉట్టిగా ఇలా రవ్వతోటి ఉప్మా చేయడం ఇష్టం ఉండదు. సో దీనిలో ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ నేను వేసేది, చూడండి, కొబ్బరి వేస్తాను నేను. కొబ్బరి వేస్తే ఆ టేస్ట్ కొంచెం వేరుంటుంది, అందుకని. ఇలా మూత పెడతాను. ఇప్పుడు మనము ఇది తీస్తాము.
చూడండి ఎంత బాగుంది ఉప్మా చూడడానికి. దీనిలో కావాలంటే మీరు కొంచెం జీడిపప్పు అలాగే పల్లీలు అన్నీ కూడా వేయచ్చు. నేను ఈరోజు అవన్నీ ఏం వేయలేదు, ఈ ఇంగ్రీడియంట్స్ తోటి చేస్తాను. ఎప్పుడు నేను పల్లీలు జీడిపప్పు వేస్తూ ఉంటా, సో అలా వద్దనుకుని నేను ఇలా చేశాను. చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. కొంచెం ఆవకాయతోటో, నేను ఒట్టిగానే తినేస్తాను, మీకు కావాలంటే ఆవకాయతోటి కూడా, ఆవకాయ లేదంటే ఎనీ టైప్ ఆఫ్ పచ్చడి ఏదైనా, నిమ్మకాయ కానీ ఏదైనా దాంతో కూడా తినొచ్చు, చాలా బాగుంటాయండి. చూడండి.